హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మా మమ్మీ స్టైల్లో పీతలు, రొయ్యలు అండ్ మ్యాంగో వేసి మిక్స్డ్ కర్రీ అయితే వండబోతుంది. అది ఎలా ఉంటుందో ఏంటో అనేది నేనైతే వీడియో మొత్తం పెడతాను, మీరైతే మొత్తం చూడండి. వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి అలాగే టమాటా ఆనియన్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా కడిగిన పీతలు రొయ్యలు అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకున్నవన్నీ దాంట్లో అయితే వేసుకోవాలి. దానిలోకి అయితే గల్లుప్పు అయితే వేసుకోవాలి. గల్లుప్పు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాంట్లోకి అయితే 4 పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి వేసుకోవాలి. వన్ టీ స్పూన్ పసుపు కూడా అయితే వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పీతలు రొయ్యలు అయితే దాంట్లో అయితే వేసేసుకోవాలి. పీతలు రొయ్యలు అయితే దాంట్లో వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. ఒక 5 minutes దాకా మూత పెట్టుకుందాం. 5 minutes తర్వాత చూస్తే కూర అయితే ఉడుకుతుంది. దాంట్లోకి మనం కారం అయితే వేసుకోవాలి. అండ్ మీరు ఎక్కువ మంట తినేలా ఉంటే ఎక్కువ వేసుకోండి, మీరు తక్కువ తినేలా ఉంటే తక్కువ వేసుకోండి. ఒక 5 to 10 minutes దాన్ని అయితే మూత పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో అయితే మనం వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గ్లాస్ వరకు అయితే పోసుకోండి. బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే వాటర్ పోసిన తర్వాతే మనం దాంట్లోకి మ్యాంగో అయితే వేసుకోవాలి. ఒక 5 minutes అయితే మనం మూత పెట్టేసుకుందాం. దానిలో కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి.
5 మినిట్స్ తర్వాత దాంట్లో అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది గాయస్. ఇంకా టేస్టింగ్లోకి వెళ్ళిపోదాం. ముందు సర్వ్ చేసేసుకుందాం. మా అమ్మమ్మ అయితే టేస్ట్ చేసేస్తుంది కర్రీ. తనకైతే చాలా బాగా నచ్చింది కర్రీ అయితే. అండ్ చూడండి ఎలాగుంది.